మన దేశంలో ఇప్పటి తరం యువత మెల్లిమెల్లిగా రిజర్వేషన్లన్నీ తొలగిపోవాలి. ఈ దేశంలో పూర్తి టాలెంటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు రావాలి. రిజర్వేషన్లనేవి ఒకప్పటి వాదన. ఇప్పటి కాలానికి అవి అవసరం లేదు అనే వాదన మెల్లిమెల్లిగా బిల్డ్ అవుతున్న సమయంలోనే కేరళలోని కమ్యూనిస్టు పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే ఇప్పుడు ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో కమ్యూనిస్టు పార్టీ తన మేనిఫెస్టోలో తాము గనక అధికారంలోకి వస్తే మహిళలకు ఏకంగా 50% వరకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీన్ని బట్టి చూసుకుంటే జస్ట్ మహిళలకే 50% రిజర్వేషన్లు అంటే ఇక ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీ ఈ వర్గాలన్నిటికీ మిగిలిన 50%లో ఎంత శాతాన్ని కేటాయిస్తారు, ఇవన్నీ పోగా జనరల్ కేటగిరీకి ఎంతవరకు మిగులుతుంది అనే వాదన పెద్ద ఎత్తున బిల్డ్ అవుతుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగా మన దేశానికి ఇప్పుడు రిజర్వేషన్లు కావాలా? వీటిని ఇప్పుడు ఉన్న వాటికంటే మరింతగా పెంచాల్సిన అవసరం ఉందా? లేకపోతే పూర్తిగా తొలగించేసేయాలా అనే విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.